ఫార్వర్డ్ టు సీ యూ. అండ్ ప్లీజ్ మ్యామ్ అంటూ నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే, సిద్ధార్థ్కి కావాల్సిన 5 క్వాలిటీస్ ఎలాగో చెప్పరని మాకు అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు శ్రీదేవి గారు నారా రోహిత్ గారిలోని ఒక 5 క్వాలిటీస్ గురించి చెప్తారు, రైట్? ఇదైతే మీరు ఎందుకంటే 5 క్వాలిటీస్ పెట్టారు? సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి 5 క్వాలిటీ గురించి అందరూ అడుగుతున్నారు. ప్లీజ్ ఆయన పాడినప్పుడే నేను చెప్పలేదా? ఫుల్ సాంగ్ పాడారు ప్లీజ్ మ్యామ్, నేనేం చెప్పలేదే. అది సిద్ధార్థ్ గారు, ఇప్పుడు మేం కదా అడిగేది. సిద్ధార్థ్ ఇస్ డిఫరెంట్. రోహిత్ గారు యాక్చువల్గా చాలా వెరీ క్వైట్ పర్సన్. ఇది క్వాలిటీగా తీసుకుంటారా? అంతేగా మరి 5 చెప్పాలంటే మీకే నేను ఇంకా హెల్ప్ చేస్తున్నా. కానీ బట్ ఆయనలో యాక్చువల్గా ఒక నాటినెస్ ఉంది, అది అంత బయటకు కనిపించదు. సో దేర్ ఈస్ సంథింగ్ వెరీ స్పెషల్. ఆయన స్మైల్లో ఒక వెరీ స్పెషల్ థింగ్ ఇస్ దేర్ ఇన్ హిస్ స్మైల్. అది ఆయనకి డెఫినెట్గా తెలుసు అనుకోండి. చూడండి నవ్వుతున్నారు, ఇప్పుడు బ్లష్ అవుతున్నారు కూడా. ఇంకొక క్వాలిటీ చెప్పండి అండి, కొంచెం హెల్ప్ చేయండి. 2 కాదు, ఏదో 3rd, ఇంకా 3యా? చాలా క్వాలిటీస్ ఉందండి, మంచి క్వాలిటీసే అన్ని. మంచి క్వాలిటీస్ చాలా ఉన్నాయండి. ఓకే, ఇంకొకటి పోనీ 3, ముచ్చటగా 3. ఇంకొక క్వాలిటీ కామ్ గా ఉంటారు, అంటే ఆయన చాలా క్వైట్ అండ్ కామ్ పర్సన్. ఓకే, సైలెంట్. అన్ని సినోనిమ్స్ చెప్తున్నారేమో. ఎవరన్నారు? మీరన్నారా? ఇటు ఒక్క నిమిషం అండి, రండి ఇక్కడ మీరు ప్లీజ్. సరే, ఇంకొక క్వాలిటీ చెప్పేసి మీ గురించి మీరు చెప్తే కొంచెం నేను చెప్పేస్తాను. ఆయనలో ఉన్న 5 క్వాలిటీస్ ఆయనే చెప్పుకోవాలా? అప్పుడు హెల్ప్ చేస్తారండి. ఇంకేం క్వాలిటీ చెప్పాలి? కుకింగ్ బాగా చేస్తారంటే అది నాకు నిజంగా నాకు తెలియదు, ఒక్కరోజు కూడా నాకు కుక్ చేసి ఇవ్వలేదండి. మరి నేను ఎట్లా? మీరు కుక్ చేసి నేను తిన్నానా ఎప్పుడు? బిర్యానీ పంపించారు కానీ ఆయన కుక్ చేశారని చెప్పలేదండి, మరి ఎట్లా తెలుస్తుంది? ఇంతకీ బిర్యానీ ఎలా ఉంది? బిర్యానీ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు ఈజ్ వెరీ గుడ్, అయితే ఈజ్ అ గుడ్ కుక్ ఆల్సో. ఇప్పుడే నాకే తెలిసింది. ఇంకొక క్వాలిటీ మేబీ సినిమా రిలీజ్ అయ్యే ముందు నేను ఇంకా ఈ ప్రమోషన్స్ లో తెలుసుకోవాల్సింది చాలా ఉందని ఇప్పుడే అర్థమైంది మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు, థ్యాంక్ యూ సో మచ్.